దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఈఎస్ఐ సమీపంలో ఉన్నాము. ఈరోజు మనం ఇక్కడ లెర్న్ స్మార్ట్ ఎక్సలెన్సీ సెంటర్లో ఉన్నాము. భారతదేశంలోని అత్యున్నతమైన గణిత శాస్త్రానికి సంబంధించి యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేస్తూ ఈ లెర్న్ స్మార్ట్ ఎక్సలెన్సీ సెంటర్లో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ చేర్పించడం ద్వారా వాళ్ళ విద్యార్థులు మ్యాథ్స్లో ఎట్లా రాణిస్తున్నారు, వాళ్ళు ఎలా విజేతలుగా మారబోతున్నారు అనేది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు అనిల్ కుమార్. నాకు ఒక పాప, ధన్విక. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఇది కలర్ఫుల్ గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, నేర్చుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్కూల్ కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారేమో కానీ లెర్న్ స్మార్ట్ క్లాస్ కి వెళ్ళాలంటే వాళ్ళు హ్యాపీగా, అంటే వాళ్ళు ముందే రెడీ అయిపోయి కూర్చుంటున్నారు అనమాట లెర్న్ స్మార్ట్ క్లాస్ లో. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ డే. ఇట్స్ వెరీ గుడ్ అండి. పిల్లలు మనకు అంటే భయం అని పోగొట్టాలి, వాళ్ళకు మ్యాథమెటిక్స్ అంటే భయం పోగొట్టాలి, మనకు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇవ్వాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ లెర్న్ స్మార్ట్ వెరీ ఈజీలీ. ఇట్ ఈస్ ఏ ట్రస్టెడ్ వన్. థ్యాంక్ యూ. ఫిర్దౌస్ అండి. మై హస్బెండ్స్ నేమ్ ఇస్ రియాజ్ అండి. ఫార్మసిటికల్ కంపెనీలో GM గా చేస్తున్నారు. నాకు 2 పిల్లలండి, బాయ్స్ 2 బాయ్స్, 5th క్లాస్ ఒకరు, 3rd క్లాస్ ఒకరు. నీరజ్ పబ్లిక్ స్కూల్ లో చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తానండి. నేను అందరికీ నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇలా లెర్న్ స్మార్ట్ అని ఒకటి ఉంది, ఫన్ బేస్డ్ గా చెప్తున్నారు వాళ్ళు, పంపించండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానని వాళ్ళకు కూడా చెప్తున్నాను. క్యాల్కులేషన్స్ చెప్తున్నాను కదా, ఈజీ క్యాల్కులేషన్స్ షార్ట్ కట్ లో టక్కని చెప్పేస్తున్నారు. అది కొంచెం అంటే జాయిన్ అయ్యి 3-4 వీక్స్ అయినా ఇంత మార్పు కనిపించిందని చాలా హ్యాపీగా ఉంది నాకు. శిరీష, హౌస్ వైఫ్ అండి. అది మాత్రం డెఫినెట్ గా గ్రేట్ అండి. బికాజ్ యాక్చువల్ గా మాకైతే, నా గురించే తీసుకోండి, నాకేమి రావు. ఇప్పుడు చెప్తే ఆయన చెప్తుండే ఇది ఇంత ఈజీనా అని మనం ఫీల్ అవుతాం. లైక్ అంటే ఇప్పుడు ఆయన చెప్పే విధానం అలా. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, బాబోయ్ సమ్ము మా అమ్మాయికి రావట్లేదని ఫీల్ అవుతాం. వాళ్ళు ఏదైనా ABCD లాగా ఈజీగా నేర్పించేస్తున్నారు. సో అది హ్యాపీగా ఉంది వాళ్ళకి. మా పాపకైతే చాలా బాగుంది. మా చిన్న పాప కూడా వస్తా అని ఇప్పుడు లోపలే ఉంది. సో యూకేజీ తను క్లాస్ టైం అయిందని ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తుంది క్లాస్ కి. సో తనకు కూడా చాలా నచ్చింది. ఇప్పుడైతే మేము మాన్పియము, ఎన్నాళ్ళు వీళ్ళు చెప్తే అన్నాళ్ళు అయితే కంటిన్యూ చేస్తాను నేను. యాక్చువల్ గా అంటే వీళ్ళ గొప్పతనం డెఫినెట్ గా ఉందండి దీనిలో. వాళ్ళది కృషి లేకుండా మేము ఏం చేయలేము. కానీ ఏంటంటే మనది కూడా మెయిన్ గా చెప్పాను కదా, మాన్పియకుండా తీసుకురావాల్సి ఉంది. దాన్ని బట్టే ఏదైనా మనం అసమానం మానేస్తే వాళ్ళు మాత్రం ఇస్తారు. ఇంకా మనం పర్మనెంట్ గా వస్తేనే వాళ్ళని ట్రైన్ చేయగలుగుతారు. లేదు, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు, తనంతట తను చేసుకోగలుగుతుందండి. లైక్ మేము అసలు బేసిక్ గానే మా పెద్ద పాపకి మేము తొందరగా ఏం చెప్పాము, మ్యాథ్స్ ఒకటే ప్రాబ్లం మాకు. ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది, తనంతట తనే చేసుకుంటుంది. ఇంకా ఇష్యూ అయితే లేదే లేదు. థ్యాంక్ యూ అండి. నా పేరు అంజన్ కుమార్ అండి. యాజ్ ఎ ప్రైవేట్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాను, యాజ్ HR గా రిక్రూట్మెంట్ సైడ్ అవుతుంది. సో ఐ హ్యావ్ ద ఓన్లీ వన్ కిడ్. సో హర్షిత్ అండి, 4th క్లాస్ చదువుతున్నాడు, నలంద స్కూల్ వచ్చి. సో లర్న్ స్మార్ట్ లో జాయిన్ చేయించాను. సో బిఫోర్ ద లర్న్ స్మార్ట్ అండ్ ఆఫ్టర్ ద లర్న్ స్మార్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ. సో బిఫోర్ లర్న్ స్మార్ట్ మై కిడ్ ఐ వాజ్ ఓన్లీ గివింగ్ ద సపోర్ట్ ఇన్ ద మ్యాథ్స్ ఓన్లీ. నౌ ఆఫ్టర్ ద లర్న్ స్మార్ట్ ద కిడ్ ఇస్ కేమ్ ఇన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు మీ ఇన్ ద మ్యాథ్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అంటే ముందు ఏమో వాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. ఆఫ్టర్ ద లర్న్ స్మార్ట్ only he came only explain to me how to solve the math problem into that actually. So drastic change into my kid actually because of that learn smart only. So I highly recommend to the parents to join the learn smart. Is very happy for that. Learn smart is the best education to learn in the math only. Thank you. వాసంతి సార్. పాప 7th క్లాస్, బాబు 6th క్లాస్. హర్షిత్ రెడ్డి, జాహ్నవి. ఇక్కడికి వచ్చాక ఇంటికి వెళ్ళాక కూడా కొంచెం ఎవరికైనా చెప్పాలి అనేసి అనుకుంటున్నారు. 2-3 ఫ్రెండ్స్ కి, వాళ్ళ ఫ్రెండ్స్ లో కూడా స్కూల్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ నేర్చుకుంటున్నావు ట్రిక్స్ అని అడిగారండి. ఇన్స్టిట్యూట్ పిల్లలంతా వస్తే చూసి వెళ్ళిపోతుంటే వేరే ఫ్రెండ్స్ ఎక్కువ అట్లా చెప్తుంటే సరే చూద్దాం ఒకసారి డెమో అనేసి డెమోకి వచ్చి చూస్తున్నారు. బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా పిల్లల్ని పంపిస్తున్నారు. మళ్ళీ చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. నా పేరు దుర్గా అండి. చెప్పి రాయడం దానికన్నా ఇలా వాళ్ళకి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు. ఒక వస్తువుని ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి చూస్తున్నారు కదా. సో కాంపిటీషన్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. అలాంటి వాళ్ళకి అలా చేయాలంటే ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి. మనం ఎక్కువ మనీ స్పెండ్ చేసి బయట చెప్పించాలన్నా కొద్దిగా ఇబ్బంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇలా మా అమ్మాయిలు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మీరు చూడండి, ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే రండి అని చెప్పి వస్తున్నాను. నేను ఇప్పుడు ఒక 5 మెంబర్స్ దాకా కూడా జాయిన్ చేశాను. మార్పు అయితే వచ్చిందండి. వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. క్లాస్కి అసలు నేను వెళ్ళను అన్న మాట రావట్లేదు. ఇప్పటి వరకు ఒక్క డుమ్మా కూడా పట్టలేదు వాళ్ళు. నా క్లాస్ ఉంది, నేను వెళ్ళాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది, చేస్తున్నారు. చెప్పడం మంచిగా చేసుకుంటే మ్యాథ్స్ అది బాగా చేస్తున్నారు.
మ్యాథ్స్ ఇలా ప్రాక్టికల్ గా చేసి పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఇలా రాయడం బట్టి కొట్టడం కాకుండా వాళ్ళు ఓన్ గా ఎలా చేయగలుగుతారు, దాన్ని ఈజీ మెథడ్ ఎలా చెప్తున్నారు. సో మీరు ఒకసారి వచ్చి మీరు జాయిన్ అవి చూడండి. ఫస్ట్ ఒక 1 వీక్ రండి, చాలా మీకే అర్థం అవుతుందని చెప్తాను. థ్యాంక్ యూ అండి.